నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవసార్ కథలు. కథా శీర్షిక మాయ. రచన అరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, నలవంకల దూరాన పర్వతాలపై పర్వతాలు సంధ్యా సూర్యరశ్ములు సుందరంగా కనబడుతున్నాయి. వృక్షలతాదుల దళాలు దగదగలాడుతున్నాయి. నివాసాలు చేరుతున్న పక్షుల కలకల నినాదాలు నది కెరటాల గలగలతో పందెం వేస్తున్నాయి. నది ఒడ్డున ఛత్రపురంలో కొండపై తెల్లరాతితో కట్టబడిన జనార్దన స్వామి ఆలయం నీరెండలో శోభాయమానంగా కనపడుతున్నది. సంధ్యవాయువు మెల్లమెల్లగా నది వృక్షస్థలం మీదుగా పయనించుచున్నది. సూర్యబింబం క్రమక్రమంగా దిగాంతాలలోకి గ్రుంగుతున్నది. సంధ్యాకాశం కుంకుమవర్ణ వస్త్రం ధరించింది. అందమైన ఆ ప్రకృతి రేఖలను పత్రంపై పదిలపరిచి సుధాకర్ తల ఎత్తి చూసేసరికి మెల్లగా అంబరమంతా సుధావర్ణం కురిపించే చంద్రుడు అప్పుడే పైగెగబ్రాకుతున్నాడు. నదికి ఇరువంకలున్న సాంద్రనీల వృక్షాల నీడలు నదిపై దట్టంగా వశపరుచుకుంటున్నాయి. నదిలో అక్కడక్కడ 1-2 పడవలు తేలియాడుతున్నాయి. నదీ తీరాన ఉన్న ఛత్రపురం దీపాలతో కళకళలాడుతున్నది. పడవ అప్పుడే నదీ గర్భాన్ని వదిలి ఒడ్డుకు చేర ప్రయత్నిస్తున్నది. పల్లెపదం పాడుకుంటున్న పడవ సరంగు తెరచాపదించి మెల్లగా వచ్చి సుధాకర్ దగ్గర కూర్చున్నాడు. అయితే బాబు, తమరు ఈడికి కొత్త? ఎప్పుడూ చూసిన జ్ఞాపకం లేదు అని ప్రశ్నించాడు చిరునవ్వుతో. అవునన్నట్లు తల ఊపాడు సుధాకర్. అయితే ఇంతదాకా తమరు గీస్తున్న ఏటి బాబు? అదే చిరునవ్వుతో సమాధానమిచ్చాడు సుధాకర్. బొమ్మలు అని. అంతకంటే చెప్పిన ఆ పల్లెటూరి పడవ సరంగుకు అర్థం కాదని అతడి ఊహ. కాని ముసలాడు గట్టికుడు. మడుసుల పటాలు కూడా గీయగలరా బాబు మీరు? గీస్తాను. సరంగు కుతూహలం సుధాకరుని ముగ్ధుణ్ణి చేసింది. బాబు, అయితే తమరు జమీందారు బాబు ఇంటికెళ్తుండారు, నాకు తెలుసు. సుధాకర్ విసుగ్గా పెట్టాడు ముఖం. కొంపతీసి పిచ్చివాడు కాదు కదా అనుకున్నాడు. ఏం బాబు, ఎట్లా చెప్పాననుకుంటున్నారా? మాయాదేవి గారి బొమ్మ గీయటానికి వచ్చారు కదూ. మాయాదేవా? ఆశ్చర్యపోయాడు సుధాకర్. అసలు ఈ ఊరే నేను ఎరుగను, పట్నం పోతున్నాను. ఎవరి గురించో అడుగుతున్నావు నువ్వు? అట్లాగా బాబు, నాకు తెలియదులేండి. మా జమీందారు బాబు రాణిగారి బొమ్మ గీయించాలని చూస్తున్నారు, కానీ ఎక్కడా దొరకటం లేదు. మీరు కానీ అందుకొచ్చారేమో అనుకున్నాను. దొరకకపోవటం ఏమిటి? ఆశ్చర్యంగా అడిగాడు సుధాకర్. అదొక కథ బాబు. ఆ అమ్మ పేరు మాయాదేవి, అందాల బొమ్మ, గొప్ప గుణవతి. జమీందారు బాబుకు తగిన ఇల్లాలని అందరూ మురిసిపోయారు. ఆ మురిపే ముత్యదేవత చూడలేకపోయింది. తిరుపతి వెళ్తుంటే దారిలో కారు బోల్తా పడి ఆ తల్లి చచ్చిపోయింది. మంచాలని దేవుడు తొందరగా పిలుచుకుపోతాడట. నిండా 25 లేవు. కళ్ళు తుడుచుకున్నాడు సరంగు. పాపం, సానుభూతి చూపాడు శ్రోత. ఎందరెందరూ వచ్చినా ఏసిన బొమ్మ జమీందారు బాబుకు నచ్చటం లేదు. సాక్షాత్తు ఆ యమ్మ నిలబడినట్లే ఏసేవారు కావాలట. ఆ తల్లి లేదన్న బెంగ ఒకటి, బొమ్మైనా లేదనే బాధ ఒకటి ఆ బాబుకు. దివాణా అందరినీ, ప్రజలందరినీ ప్రాణంగా చూసేది. ఎవరిని ఒప్పించని తల్లి భర్తనంత అన్యాయం చేసిపోయింది. తల పంకించాడు సుధాకర్. అందులో పడవ ఒడ్డు చేరింది. వస్తాను తాత అంటూ దిగి నడక సారించాడు సుధాకర్. రాత్రి సుమారు 7 గంటలై ఉంటుంది. పల్లెటూరు కావటం వల్ల అప్పుడే సద్దుమడుకుతున్నది. పొలాల నుంచి తిరిగి వస్తున్న 7-8 మందుగురు రైతులు ఎవ్వరూ తారసపడలేదు. ఊరికి చివర ఓ పెద్ద తోటలో ఒక మేడ పొలాల మధ్యగా ఉంది. దీపాలు లేకుండా చుట్టూ జడ అల్లుకుపోయినట్లున్న చెట్లతో ఒక విధమైన భయోత్పాతం కలిగిస్తున్నది. పాపం, ఇదేనేమో జమీందారు మేడ. కళాకాంతులు లేకుండా ఉంది. సానుభూతి తలుస్తూ దాటిపోయాడు. ఒక 7-8 అడుగులు వేసి పొలిమేరలు దాటాడో లేదో ఎందుకో అకారణంగా శరీరం జలధరించింది. అడుగు ముందుకు వేయలేకపోయాడు. పాపం, అమితంగా ప్రేమించిన భార్య వియోగమే కాక ఆమె చిత్రమైన లేక ఎంత బాధపడుతున్నాడో జమీందారు. విషయం తెలిసి చిత్రకళా నిపుణునినై ఉండి ఇలా వెళ్ళిపోవటం న్యాయమేనా? భావ్యం కాదు అనుకుంటూ వెనుకకు 2 అడుగులు వేశాడు. కాని వెళితే ఏమనుకుంటారు? అంతటి జమీందారు నాలో మాట్లాడతాడా? అయినా పడవవాడి మాట సాధారణంగా చేసుకుని ప్రవర్తించటమేమిటి? అందులో యథార్థమేంతో అనిపించి మళ్ళీ ముందుకు సాగిపోయాడు.
అలా ద్వైతీభావాలతో 2 మైళ్ళు నడిచి రైల్వే స్టేషన్ చేరుకునేసరికి రైలు సిద్ధంగా ప్లాట్ఫారంపై నిలిచి ఉంది. టికెట్ కోసం త్వరగా వెళ్ళబోతున్న అతడు, ఏమండి, ఈ రైలు ఎటుపోతుంది అని అడుగుతున్న స్త్రీ కంఠం వినిపించి ఆగి వెనుతిరిగి చూశాడు. కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్న ఆ సౌందర్యాన్ని చూచిన వెంటనే నేత్రాలు వాటంతట అవే కిందికి వాలిపోయాయి. ఇలా పట్నం మీదుగా పోతుంది అని చెబుతుండగానే రైలు ఒక్కసారి కోత వేసి బయలుదేరింది. అది పల్లెటూరు, అట్టేసేపు ఆగవు రైలు. ఆ స్త్రీ ఆటంకం వల్ల ఆ రైలు దాటిపోయింది సుధాకర్కు. అన్ని మైళ్ళు నడిచినా లేనిది రైలు అందకపోయేసరికి మాత్రం అలసట, నీరసం ఆవరించేశాయి. మళ్ళీ మరుసటి రాత్రికి కాని తను వెళ్లే బండి లేదు. మెయిలు, ఎక్స్ప్రెస్సు అసలక్కడ ఆగవు. అదేమో దిక్కుముక్కు లేని శుద్ధ పల్లెటూరు స్టేషను. భోజనం కాదు సరికదా, ఒక్క సోడా కూడా గతి ఉండదు. ఇంతకు ఎవరా స్త్రీ అనుకుంటూ పక్కకు చూచాడు. ఆమె లేదక్కడ. చేసేది లేక ఉస్సూరంటూ వెనుదిరిగాడు. తిరిగి నడిచి నడిచి ఛత్రపురం చేరేసరికి 11 అయ్యింది. ఈ పల్లెటూళ్ళలో మాత్రం కాస్త ఏదైనా కడుపు నింపగల దుకాణం ఉంటుందా? ఈ రాత్రి వేళకి కనీసం ఈ రాత్రికి ఆశ్రమైనా దొరికితే బాగుండును అనుకుంటూ పొలాల నుంచి ఊళ్ళోకి వస్తున్న గడ్డిపళ్లను ఆపుచేశాడు. పొరుగురు వాడిని, ఈ రాత్రికి ఎక్కడైనా కాస్త చోటు దొరుకుతుందా అని అడిగాను. దానికేం బాబు, కాస్త చోటుకు భాగ్యమా, ఎక్కడైనా ఉండొచ్చు అన్నాడు ఒకతడు. తమరెవరూ మంచోరులాగున్నారు. అక్కడ ఇక్కడ ఎందుకు, జమీందారు బాబు గొప్పదాత. దివాణంలో ఎప్పుడూ అన్నదానం దండిగా జరుగుతుంటుంది. అక్కడికి వెళ్ళండి, మర్యాదగా చూస్తారు. ఇల్లు గుర్తు చెప్పగలరా? అదిగో ఆ పక్క తోటలో కనిపించే మేడే బాబు, ఎల్లండి. తటపటాయిస్తూ నిల్చున్నాడు సుధాకర్. అనుమానమొద్దు బాబు. ఆ మేడ అలాగుందనా? ఆ తల్లి ఉన్నప్పుడెంత వైభోగంగా ఉండేది. ఎప్పుడూ దీపావళిలాగే. అసలు దీపం తీసేవారా, తలుపు వేసేవారా? ఎప్పుడూ వంటకాలు వండుతూనే ఉండేవారు. నిట్టూర్చారు ఆ బండి అతడు. తప్పక వెళతాను. స్థిర నిశ్చయంతో వడివడిగా ముందుకు నడిచాడు సుధాకర్. అంత ఉత్తమురాలు కాబోలు ఆ జమీందారిని. చనిపోయినా శాశ్వతంగా జీవించే ఉంది తన ప్రజల మనస్సులో అనుకుంటూ. చీకటి రాత్రి. దూరాన బళ్ల చక్రాల శబ్దం, ఎడ్లగంటల సవ్వడి మినహా మరే సందడి లేదు. గంభీర నిశ్శబ్దం ఆవరించింది. కుక్కల అరుపులు భయంకరంగా వినిపిస్తున్నాయి. ఆకాశం మేఘాచ్ఛాదితమై తారకలను లోకం దృష్టి నుంచి మరుగుపరిచింది. మధ్య మధ్య మెరిసే మెరుపుల కాంతిలో భూతాల లాంటి చెట్లు కనిపించి కలవర పెడుతున్నాయి. గేటు దగ్గర కొంతసేపు నిలబడ్డాడు సుధాకర్ ఆలోచిస్తూ. ఎలా పిలవాలో తెలియటం లేదు. అంతలో దేవుడు దయతలచినట్టు ఎవరు అనే సన్నని కంఠం వినిపించటం, ఆ వెంటనే గేటు తెరుచుకోవడం జరిగాయి. సుధాకర్ గుండె గుబిల్లుమంది. కఠినత్వం మిళితమైన తీయని కంఠం అది. స్త్రీ కంఠం. నా పేరు సుధాకర్, ఈ రాత్రి అతిథిగా వచ్చాను అన్నాడు తడబడుతూ. ఆ వ్యక్తిని పరీక్షగా చూడ ప్రయత్నిస్తూ ఒక్క మెరుపు మెరిసింది. కనులు జిగేలుమన్నాయి ఆ తటిల్లతకు. తటిల్లతను మించి మెరుస్తున్న తన్వంగిని చూచాడు. రండి లోపలకు మృదువుగా ఆహ్వానించింది. జమీందారు గారు ఆర్దోక్తిలో ఆపేసి అలాగే నిల్చున్నాడు కదలక. ఊళ్ళో లేరు, అయినా తమకు గౌరవం లోపం జరగదు రండి. మరో మెరుపు, వెన్నంటి పెళపెళా ఉరుము, ఎక్కడో పిడుగుపడిన శబ్దం, ఆ వెనుకనే హోరుగాలితో చెలరేగిన వాన. ఎందుకో సుధాకర్ను ఎన్నడూ లేని భయ సంకోచాలు ఆవహించాయి. భవనం వైపుగా సాగిపోతున్న ఆమెను మౌనంగా అనుసరించాడు. ఇంచుమించు పర్లాంగు మేర ఉన్న ఆవరణ అంతా నడిచి మేడ వరండా మెట్లెక్కుతూ రండి అని వెనుతిరిగింది. మౌనంగా అనుసరిస్తున్న సుధాకర్ ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. భయంకరంగా నిర్జనంగా ఉన్న ఇంత పెద్ద తోటలో ఈ సమయంలో ఈ స్త్రీ ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నట్టు? అయినా జమీందారీ కుటుంబాల సరదా ఎలా ఉంటాయో మరి. నాకెందుకు? లోలోనే తర్కించుకుంటూ నవ్వుకుంటూ ఆమె వెనుక అడుగులు వేస్తున్నాడు. ఎంత వడిగా నడిచినా ఆమె నడక అందుకోలేకుండా ఉన్నాడు. 2 అంతస్తులు దాటి 3వ అంతస్తులోకి తీసుకువెళ్ళింది ఆ స్త్రీ సుధాకర్ను. వరండాలో నౌకర్లు నిద్రపోతున్నారు. ఎవరికీ మెలకువ రాలేదు. ఆమె లేపలేదు. ఎక్కడో లోపలి గదులలో 1-2 దీపాలు వెలుగుతున్నాయి. సాక్షాత్తు లంకంత మేడ. ఒక గది తెరిచి ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళిపోయింది. ఎంత వేగం ఆ నడక! ఆశ్చర్యపోతూ నిలబడిన అతడు దీపంతో తిరిగి వస్తున్న ఆమెను చూసి మరింత ఆశ్చర్యపోతూ స్థాణువైపోయాడు. ఆమె రైల్వే స్టేషన్లో తనను పలకరించిన స్త్రీ. పాల నురగ వెంటి శ్వేత వస్త్రాలు,
వాని ధవళతను ధిక్కరిస్తున్న శరీర కాంతి, సెగనిండుగా మల్లెపూలు. ఇందులో ఉండవచ్చు మీరు. దీపం గదిలో ఉంచి వెళ్ళిపోయి తిరిగి 5 నిమిషాలలో వచ్చింది. ఒక చేతిలో తినుబండరాల పళ్ళెం, మరో చేతిలో వెండి మరచెంబుతో నీళ్లు. అట్లే నిల్చున్నారు. కూర్చోండి, తీసుకోండి అంది పళ్ళారం బల్లపై ఉంచుతూ. మౌనంగా ఆమె చెప్పినట్టు చేయసాగాడు. రసగుల్లా, మైసూర్ పాక్, మోహన్ బాగ్ చాలా రుచిగా ఉన్నాయి. గదంతా పరీక్ష చేస్తూ తింటున్న అతడు కొంచెం ఆశ్చర్యపోయాడు. నిండా బూజులు, సామాగ్రి అంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంది. నేలంతా అడుగు మందాన దుమ్ము దుగార, గోడ మూలల పెద్ద సాలిగూళ్ళు భయంకరంగా కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి దర్జాగా ఏ లోటు లేకుండా గడిపివేయవచ్చు ఆ గదిలో. కానీ దీర్ఘకాలం నుంచి మనుషులు మసలకుండా ఇవాళే తాళం తీసినట్లుంది. ఏమిటలా చూస్తున్నారు? ఆ ప్రశ్నకు ఉలిక్కిపడి ఆమె వైపు దృష్టి తిప్పాడు సుధాకర్. ఏమిటా చూపులంత తీక్షణంగా ఉన్నాయి? ఆ కంఠంలో ఆ తీవ్రత ఏమిటి? కాని ఎంత సౌందర్యవతి! ఏమవుతుందో జమీందారు గారికి? పాలలో కడిగిన ముత్యంలాగా ఎంత అందంగా ఉంది. జమీందారు గారు వచ్చే వరకు మరి నేను ఎందుకు అతడికి మాట తడబడుతున్నది? బహుశా స్త్రీలతో అంత చనువుగా మాట్లాడటం అలవాటు లేక కావచ్చు. అందులోని ఇది జమీందార్ల గిల్లు. జమీందారు గారిని కలుసుకోవాలా? మాయాదేవి చిత్రం వేయటానికి వచ్చారనుకుంటాను. మాయాదేవి గారా? అవును, స్వర్గస్థురాలైన జమీందారిని. అదే కఠిన స్వరం. అందుకే వచ్చాను. నేను చిత్రకారుడనని మీకెలా తెలుసును? ఆశ్చర్యంగా అడిగాడు తడబాటు విస్మరించి. ఈసారి తడబడటం ఆమె వంతైంది. ఏమో అలా అనిపించింది అంది నవ్వుతూ. ఆ నవ్వు కూడా అంత కఠినంగా ఉందేమిటి? ఈ మధ్య జమీందారు గారు చిత్రకారుల కోసమే చూస్తున్నారు. ఎవరెవరో వస్తున్నారు. మీరు కూడా అలాగే కావచ్చునని ఊహించాను. ఓ, జమీందారులు కాదు మరి? వారికి చాలా ఫోటోలు ఇదివరకే ఉండి ఉండాలి. సమాధానంగా కంగుమంది ఆ స్త్రీ కంఠస్వరం. మాయాదేవి ఒక జమీందారు పుత్రిక, మరో జమీందారు భార్య, గోశాస్త్రి. కఠినమైన ఆ జవాబుకు కలవరపడ్డాడు సుధాకర్. చిత్తం, క్షమించండి. జమీందారు గారు 2 రోజులలో వస్తారు. అంతవరకు మీరిక్కడ ఉండవచ్చు. నౌకర్లు మీకేం కావాలో చూస్తారు. కూర్చున్న చోట నుంచి లేచిందా స్త్రీ. పోనీ మళ్ళా వస్తానులేండి. 2 రోజులు ఊరికే కూర్చోవటమా? ఏం తోచదా? అంతవరకు నా చిత్రం వేయండి. గీసేవాళ్ల చేతులు, వ్రాసేవాళ్ల చేతులు ఊరుకోవు కదూ. చకితుడై చూశాడతను. నిజమే, చిత్రకారుని కుంచెను చకచక నడపగల సౌందర్యవతి అని తనకు చూడగానే అనిపించింది. కాని ఎవరో ఈమె? ఒంటిపై ఒక్క నగ కూడా లేదు. బహుశా దాసి ఏమో. జమీందార్ల ఇంటి పరిచారకులు కూడా ఇంత అందంగా ఉంటారు కాబోలు. ఎక్కడికో ప్రయాణంపై వెళుతున్నారు కదూ. ఇక్కడికే వచ్చానని అబద్ధాలాడుతారేం? ఆలోచనలో ఉన్న అతడు అదిరిపడ్డాడు. తన సందేహం తీర్చుకోగల అవకాశము చిక్కిందని కొంచెం సంతోషించాడు. మీరు స్టేషన్ నుంచి నాకంటే చాలా ముందుగా వచ్చినట్లున్నారే. ఎలా వచ్చారు? మీరు నడిచి వచ్చారా అన్నదామే. అంతేకాని తనెలా వచ్చింది చెప్పలేదు. బహుశా ఏ కారు మీదైనా వచ్చిందేమో. అతడిని ఆలోచనల్లో వదిలివేసి ఆమె సుడిగాలిలా వెళ్ళిపోయింది. అమ్మయ్య, తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు సుధాకర్. ఎందువల్లనో ఆమె వెళ్ళిపోయాక ఎండలో నుండి నీడకు వచ్చినంత సుఖంగా ఉంది. పై ఉత్తరీయం తీసి స్టాండుకు తగిలించి దీపం హెచ్చించి పైన తగిలించాడు. మూసి ఉన్న కిటికీ తలుపులు తీయటానికి కొంత బలప్రయోగమే చేయవలసి వచ్చింది. బయట చీకటి భయంకరంగా తాండవమాడుతున్నది. మెల్లగా తన సూట్ కేస్ తెరిచి సరుకులు తీసుకోసాగాడు. అప్పటి నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు తదేక ధ్యానంతో చిత్రం గీసిన సుధాకర్ అలసటగా వెనుతిరిగి వచ్చి పక్కపై వాలుతూ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. గుమ్మం దగ్గర నిలువన ఆమె. ఏదో చిత్రం గీస్తున్నారే, నాదేనా? అవును, గీయమన్నారుగా. కానీ మీరు లోపలికి ఎలా వచ్చారు? ఇంత రాత్రి వేళ ఇంకా నిద్రపోలేదుగా. ఏమైనా కావాలేమోనని వచ్చాను. మీరు లోపల గడియ వేయలేదుగా అంటూ వెళ్ళిపోయింది. కానీ గడియ పెట్టినట్లు అతడికి బాగా గుర్తు. మర్నాడు ఉదయం సుధాకర్ మెలకు వచ్చాక కొద్దిసేపు అలాగే పడుకుని ఎదురుచూశాడు. తన కోసం ఎవరైనా నౌకర్లు వస్తారేమోనని. కానీ 15 గంట గడిచినా ఎవరూ రాలేదు. అసలు ఆ అంతస్తులో అలికిడే లేదు. కాకుల అరుపులు, పక్షుల కిలకిలలు అంతకంతకు అధికమవుతున్నాయి. కింది భాగంలోనూ ఆవరణలోనూ మనుషులు తిరిగిన సవ్వడి, అస్పష్టంగా మాటలు వినవస్తున్నాయి. భాస్కరుడు ఆకాశంలో పైకెగ ప్రాకుతున్నాడు. విసిగి పక్కపై నుంచి లేచి వెళ్ళాడు సుధాకర్.
పొడుగైన వరండాలు, హాలు అన్నీ తిరిగి తిరిగి మెట్లెక్కడున్నాయో వెతుక్కోవటమే గగనమైంది. రాత్రి చీకటిలో రావటం వల్ల గుర్తులేదు. ఛ, ఎంత గలీజుగా ఉంది. ఎందుకు నౌకర్లుంటేనేం, ఇల్లాలు లేని ఇల్లు. మెట్లు దిగి వస్తున్న సుధాకర్ను కింది వరండాలో ఉన్న నౌకర్లు, గుమస్తా అలాగే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. ఏ మానవతీత వ్యక్తినో వింత జంతువును చూసినట్లు రాత్రి తన రాక వారికి తెలియక అలా చూస్తున్నారని భావించిన సుధాకర్ దగ్గరగా వెళ్ళి తనను తెలియపరుచుకున్నాడు. గుమస్తా మర్యాదగా నమస్కరించాడు. కానీ అనుమానపు దృష్టులు అలాగే ఉన్నాయి. ఏమలా చూస్తున్నారు? ఆశ్చర్యంగా అడిగాడు సుధాకర్. తమకు రాత్రి గేటు తీసిన వారెవరండి? వినయంగా ప్రశ్నించాడు గుమస్తా. ఆమె ఎవరో నాకు తెలియదు, సందిగ్ధంగా సమాధానమిచ్చాడు సుధాకర్. అయితే వంటామో లేక దాసీల్లో ఎవరో మూర్ఖులు, వాళ్ళకు తెలియదులేండి. అప్పన్న, పైన అయ్యగారి సామాను అవి ఎక్కడున్నాయో చూచి కింద అంతస్తులోకి మార్చు అని ఆర్డర్ జారీ చేశాడు నౌకరుకు. ఏమండి? ఆ అభ్యంతరం అక్కడ నాకేం కష్టంగా లేదు. అది కాదండి, తటపటాయిస్తూ తల తడుముకున్నాడు గుమస్తా. చెప్పండి. ఆ రోజులలో ఆ 3వ అంతస్తు అంతా జమీందారుని గారి కోసం ప్రత్యేకించాడు జమీందారు గారు. ఆయన దివాణంలో ఉన్నంతసేపు మాయాదేవి గారితో ఆపై గదులలోనే గడిపేవారు. కానీ అమ్మగారిని అకాల మృత్యువు పట్టుకుపోయింది. అయ్యగారిని విరక్తి ఆవరించింది. ఈ ప్రపంచంలో ఇంకెవరూ మాయాదేవితో సరిపోలారని, ఆమె నివసించిన గదులలో అడుగుపెట్టే అర్హత లేదని వానిని అలాగే విడిచిపెట్టారు. మాయాదేవి గారి మరణం నాడు మూసిన తలుపులు మళ్లీ తెరవలేదు. మరి రాత్రి మిమ్మల్ని అక్కడకు తీసుకెళ్లిన వారెవరో ఆశ్చర్యంగానే ఉంది. సుధాకర్ కూడా ఆశ్చర్యపోయాడు. నాకు తెలియక ఆవిడ మాట ప్రకారం ఆ గదిలో బస చేశాను. మీకందరికీ కష్టం కలిగించినందుకు విచారిస్తున్నాను అన్నాడు తలవాల్చి సిగ్గుపడుతూ. దానికేమండి, అయ్యగారికి ఇష్టం లేక కానీ మరే కారణము లేదు. ఇంటి నిండా బంధువులుండటం వల్ల ఖాళీ లేక పరిచారకులు ఎవరైనా సాహసించారేమో. ఇప్పుడు మార్చేస్తాంగా. ఒక్క మనవి, జమీందారు గారు ఊళ్ళో లేరని చెప్పారామె నాకు. అవునండి. అయితే వారు వచ్చి ఆజ్ఞ ఇచ్చే వరకు నేను వట్టిని ఉండటం ఎందుకని రాత్రి ఒక చిత్రం వేయటం ప్రారంభించాడు. కదిపితే అది పాడైపోతుంది. అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. మరెలాగండి? జమీందారు బాబు ఉగ్రులైపోతారు. ఒక క్షణం ఆలోచించాడు సుధాకర్. వారు చాలా సౌమ్యులని విన్నాను. నేను స్వయంగా విన్నవించుకుంటాను. మరి మీ ఇష్టం. అయిష్టంగానే అంగీకరించాడు గుమస్తా. సుధాకర్కు ప్రత్యేకంగా ఒక నౌకర్ని కేటాయించి వెళ్ళిపోయాడు ఆయన. అతడి స్నానానికి నీళ్లు తోడుతూ కాఫీ పలహారాలిస్తూ అనేక సంగతులు చెప్పాడు నౌకరు. మాయాదేవి అపురూప సౌందర్యవతి, విద్యావతి, గుణవతి. ఆమెను పోగొట్టుకున్న జమీందారు యమయాతన అనుభవిస్తున్నాడు. ఆమె బ్రతుకున్న రోజులలో దివాణం కళకళలాడుతూ ఉండేది. నౌకర్లను, జమీ ప్రజలను బిడ్డల మాదిరిగా చూచుకునే ఆమె మరణానికి జమీందారే కాదు, తల్లిదండ్రులే కాదు, జమీలోని ఆ బాల గోపాలము విచారించేవారే. ఆమెకు విపరీతమైన ఘోష. భర్తకు కోపం వచ్చినా సరే అతడికి అత్యంత ఆత్మీయులైన మిత్రులకు కూడా దర్శనమిచ్చేది కాదు. ఎన్నడూ పరపురుషుని కంటపడి ఎరుగదు. ఆ ఒక్క విషయంలోనే ఆమె భర్త అభిప్రాయానికి భిన్నంగా ప్రవర్తించింది. కడుకు ఫోటోగ్రాఫర్చే ఫోటో తీయించడం కూడా ఆమెకిష్టం లేదు. ఎప్పుడో మాయాదేవికి 12 ఏళ్ల వయసులో వివాహమైంది. ఆ వివాహ సమయంలో తీసిన ఫోటోను బట్టి ఇప్పటి ఆకృతి ఊహించి చిత్రించమంటాడు జమీందారు. అది సాధ్యమా? ఎందరెందరో చిత్రకారులు వస్తున్నారు. వందలకు వందలు గుమ్మరించి అత్యాశతో ఎదురుచూస్తున్నాడు జమీందారు. కాని ఒక్కటి అతడికి సంతృప్తికరంగా లేదు. నా ఆకృతిని మీ కనుల ఎదుట నిలబెట్టే పటమైనా లేదు. ఇలా జరుగుతుందని తెలిస్తే తప్పకుండా ఒక ఫోటో తీయించుకునేదాన్ని అని అంత్యదశలో విచారించింది మాయాదేవి చనిపోతూ. సుధాకర్ ఆలోచనలు పరిపరి విధాల పోయాయి. ఆమె పరిచారికే అంత అందంగా ఉంటే ఆమె ఇంకెంత సౌందర్యవతో. అయినా అందరూ చిత్రకారులు చిత్రించలేనిది నేను మాత్రం చిత్రించగలనా? పై అంతస్తులో తన గదిలోకి వచ్చి ఆలోచనలో పడ్డాడు సుధాకర్. రాత్రి ఉదయము పరీక్షగా చూడలేదు, కానీ ఆ గదులన్నీ అత్యంత రమణీయంగా మనోహరంగా ఉన్నాయి. ఇవి మాయాదేవి నివసించినది అనుకోగానే అతడి ఒళ్ళు ఒక్కసారి జలధరించింది. అంత ప్రేమగా మెలిగిన వారు భౌతిక కాయం వేడగానే ఇహ లోకవాసులైన పూర్వాత్మీయులనెలా విస్మరించగలరు? మాయా ప్రపంచం ఎవరికి తెలుస్తుంది? మాయా ఆలోచనలతోనే రాత్రి ప్రారంభించిన చిత్రం పూరించసాగాడు. చక్కగా వస్తుంది అని తనకు తానే మురిసిపోయాడు.
కానీ ఆమె మరొక్కసారి చూస్తే ఆ నేత్రాలలోని కళను, వదనంలోని గాంభీర్యాన్ని, విగ్రహంలోని నిండుతనాన్ని మరొక్కసారి చూస్తే కానీ పూర్తిగా చిత్రించటం అసంభవం. ఆమె మరొక్కసారి కబురంపితే బాగుండదేమో. సాయంత్రం వరకు చిత్రించి సాయంకాలం అలా పొలాల పైకి పోయి చల్లగాలిలో తిరిగి వచ్చాడు. రాత్రి భోజనానంతరం తిరిగి చిత్రీకరణ మొదలుపెట్టాడు. కానీ ఆమెను తిరిగి చూచేదలా? అసలు మళ్ళీ పగలు కనిపించలేదేమిటి? బహుశా తనకా గది ఇచ్చినందుకు దీవాజ్ని కోపడ్డాడేమో. అందుకు భయపడి రావటం లేదా? లేక జమీందారు పరిచారికులు కూడా తప్పనిసరిగా ఘోషాలు పాటించాలా అనుకున్నాడు. రాత్రి గదిలో పక్క వేసి మంచినీరుంచి వెళ్ళిపోయాడు నౌకరు. అతడితో చెప్పబోయి తిరిగి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు సుధాకర్. సరే, ఆమె కదా చిత్రించమన్నది, చూచుకోవాలనుకుంటే తనే వస్తుంది అనుకుని తలుపులు గడియ వేసి దీక్షగా చిత్రానికి ఆఖరి మెరుగులు దిద్దసాగాడు. అలా ఎంతసేపు చిత్రించాడో అతడికే తెలియదు. ఎక్కడో గడియారం టంగుటంగున 2 కొట్టింది. అమ్మయ్య, తిరిగి ఆమెను చూడకపోయినా పూర్తిగా చిత్రించగలిగాను అనుకుంటూ కొంచెం పక్క నుంచి చేతులు విదిలించాడు. తృప్తిగా నిట్టూర్చుతూ వెన్నుతిరుగుతూ పక్కకు ఒక్కొక్క అడుగు వేసి తల వంచుతూ అనేక కోణాలలో ఆ చిత్ర సౌందర్యాన్ని పరీక్షించి మురిసిపోతున్నాడు. శభాష్! ఒక్కసారి గుండెలెదిరిపోయాయి. ఎవరిదా కంఠం? చటాలున వెనుతిరిగి చూశాడు. ఆమె. చాలా బాగుంది చిత్రం. సాక్షాత్తు నేను నిల్చున్నట్లే ఉంది. బయట నుంచి గడియ తీసేందుకేమైనా మార్గం ఉందా అడిగాడు సుధాకర్ ఆశ్చర్యంగా. అలాగే అనుకోండి. మరి చిత్రం పూర్తయిందా? ఇంకా మిగులున్నాయా నవ్వుతూ అడిగింది. ఏమో, మీరే చూడండి. చిరునవ్వుతో ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఆమె ఉత్సుకతతో చిత్రం పరీక్షిస్తున్నది. ఆమెను అతడు పరీక్షిస్తున్నాడు. అదే వేషం, తెల్లని మల్లెపువ్వులంటి వస్త్రాలు, సెగలో మల్లెపువ్వులు, ఒక నగైనా లేదు. పెద్ద కుంకుమ బొట్టు, అవే అగ్ని సదృశ్యమైన నేత్రాలు, తీరని అశాంతితో తీక్షణతతో కలవరపెట్టే నేత్రాలు. వేషం చూసి పరిచారికనుకోవాలా, లేక ఉన్నత వంశానుగుణమైన ఆ రూపురేఖలను బట్టి జమీందారీ కుటుంబంలోని స్త్రీ అని నిర్ణయించాలా? జమీందారు కుటుంబంలోనేది అంత సాధారణ వేషం ధరించడానికి వీలులేదు. ఇష్టమైనా కాకపోయినా తన వేష భాషలతో తన అంతస్తులను నిలబెట్టాలి. ఫ్యాషన్ ఏమో నగలు ధరించకపోవటం కాకుంటే ఎంత బీదవాళ్ళైనా అంతకు తగిన నగలుంటాయి. అసలు ఆమె ప్రవర్తనే వింతగా ఉంది. అంత రాత్రివేళ అందరూ నౌకర్లుండగా తనకే అతిథి మర్యాద బాధ్యతలున్నట్టు నదురు బెదురు లేకుండా తనను అన్ని అంతస్తులు దాటించి పైకి తీసుకొచ్చింది. అంతకు ముందే ఆ నిశితంలో రైల్వే స్టేషన్లో ఒంటరిగా కనిపించింది. తాను తిరిగి వచ్చేటప్పటికే ఎప్పుడు ఇల్లు చేరిందో ఆవరణలో నిశాచరులా విహరిస్తున్నది. తొణుకు బెనుకు లేకుండా దగ్గర కూర్చుని కబుర్లు చెప్పింది. తెల్లవారుజాము వరకు తన చుట్టూ తిరుగుతూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు అదే టైము. రాత్రి 2 గంటల సమయంలో నిస్సంకోచంగా తన గదికి వచ్చింది. పగులు మాత్రం ఎక్కడా కనిపించలేదు. శంకించవలసినదే. చాలా బాగుంది. చాలా త్వరగా కూడా పూర్తి చేశారు. ఆ కంఠం విని ఆలోచనలో ఉన్న అతడు చిత్తం అంటూ లేచి నిల్చున్నాడు. పగులు ఒక్కసారి కనిపిస్తారేమో మాట్లాడుదామనుకున్నాను. వీలు పడలేదు ముక్తసరిగా అన్నది. ఎందుకు తమరు జమీందారు గారికి? ఏమో తాననా? తమకు అనవసరం ఆ ఆరాలన్నీ. చిత్తం. అయితే నాకు ఈ గదిచ్చారేమిటి? ఏం? కంఠంలో అదే తీవ్రత, కన్నులలో అదే తీక్షత. సందేహం లేదు, తప్పకుండా జమీందారు చెల్లెలో మరదలో అయ్యుంటుంది. లేకపోతే అంత అధికార దర్పం ఎక్కడి నుంచి వస్తుంది? ఏం? ఎందుకు సందేహం? తిరిగి రెట్టించింది. జమీందారు గారికి కోపం వస్తుందని ఎవరన్నారు? ఇచ్చిన దానను నేను. శరీరం జలధరింపచేసే కంఠస్వరం. చిత్తం. రేపు రాగానే జమీందారుకి ఇది చూపండి. ఇంత గొప్ప చిత్రకారుడికి మంచి బహుమానం లభిస్తుంది. మైమరిచిపోతారు. వస్తాను మరి. శర వేగంతో వెళ్ళిపోయింది. ఆ పొగడ్తకు ఉబ్బి తబ్బిబ్బోయిపోయాడు సుధాకర్. బహుమానం లభిస్తుందట. ఈ చిత్రానికే ఇంత ఇదైతే ఇక అసలు జమీందారిని చిత్రం గీస్తే ఎంతగనతో అనుకుంటూ తృప్తిగా నిద్రపోయాడు. మర్నాడు ఉదయం కాలకృత్యాలు ముగించుకుని తన గదిలో కూర్చున్నాడు సుధాకర్. చిత్రానికి దుమ్ము పడకుండా ఒక తెర కప్పి తర్వాత ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాడు. ఒక అరగంట అలా బయటకు చూస్తూ నిల్చున్నాడు కిటికీలోంచి. కారు హారన్ వినిపించింది సమీపంలో. వెంటనే దివాణంలో కలకలం రేగింది. నౌకర్లందరూ అటూ ఇటూ పరుగులెత్తసాగారు. 4-5 కారుకు ఎదురేగారు. ఆకుపచ్చని కారు ఉదయభానుని బంగారు కిరణాలలో మిలమిలా మెరుస్తూ గేటులోంచి దూసుకు వచ్చి కాంపౌండులో ఆగింది.
డ్రైవర్ దిగి తలుపు తీసి పట్టుకోగా ఆజాను బాగుడైన సుందర యువకుడు దిగాడు కారులోంచి. అతడే జమీందారు. కారు దిగుతూనే అతడు దివాన్జీ మీదకు దృష్టి నిలిపాడు. జమీందారు పరోక్షంలో జరిగిన విశేషాలను వెన్నవించుతూ వెనకనే నడుస్తున్నారు దివాన్. పాపం, అందంగానే ఉన్నా వాడిపోయినట్లున్నాడు. బెంగ కాబోలు అని సుధాకరు తలపోస్తూ ఉండగానే ఒక నౌకరు పరుగు పరుగున వచ్చాడు. జమీందారు బాబు తమని పిలుస్తున్నారంటూ తడబడి అడుగులతో అతని వెనుకనే నడిచాడు సుధాకర్. హాల్లో పట్టుపరుపుల సోఫాలో ఆసీనుడై ఉన్నాడు జమీందారు. నిప్పులు చెరుగుతున్న నేత్రాలతో చుట్టూ దివాను నౌకర్లు చేతులు నులుముకుంటూ నిల్చున్నారు. నమ్రతగా వెళ్లి నమస్కరించాడు సుధాకర్. ఎవరు మీరు? తీవ్రంగా అడిగాడు జమీందారు. చెప్పుకున్నాడు సుధాకర్. ఎవరు అనుమతితో తమరాపై అంతస్తులకు వెళ్లారు? నా ఇంట్లో అతిథి అభాగ్యులకు ఆదరణ లోపమేమీ ఉండదు. కానీ అది ఆధారం చేసుకుని నా నియమాలనే ఉల్లంఘించటం నేను సహించలేనిది. చిత్ర విషయం ఆధారంగా చేసుకుని దివాణంలోకి ఈ విధంగా రాకపోకలు ఎక్కువైపోయాయి. బహుదూర ప్రయాణంలో బడలి ఉన్నాడేమో. అతని దూకుడుకెక్కడా అంతు లేకుండా ఉంది. క్షమించండి, నేను చిత్రకారుడినే కానీ ఆ విధంగా మోసం చేసేవాడిని మాత్రం కాదు. పట్నంలో బ్యాంక్ ఏజెంటును. స్వగ్రామం వెళ్ళి మొన్న సాయంత్రం తిరిగి వస్తున్నాను. ఇక్కడ నది దాటుతుండగా పడవ సరంగు చెప్పాడు మాయాదేవి గారి చిత్రం గీయాలని. కానీ పిలవని పేరంటమని నేను రాలేదు. స్టేషన్కి వెళ్లేసరికి రైలు దాటిపోయింది. మళ్ళీ తిరిగి నిన్న రాత్రి గాని నాకు బండి లేదు. అనేకులు గీయలేని ఆ మాయాదేవి గారి చిత్రం సాధ్యమైతే ఆ విరామ సమయంలో గీసి తమకు తృప్తి కలిగించవచ్చనే ఆశతో వచ్చాను. కానీ ధనాశతో కాదు. ఆ రాత్రి 11 గంటలకు నేను వచ్చేసరికి అందరూ నిద్రలో ఉన్నారు. ఆ అమ్మగారెవరో గేటు తీసి స్వయంగా నన్న అంతస్తుకు తోడ్కొని పోయారు. జమీందారు కనుబొమ్మలు చిట్లించాడు. అంత గొప్ప చిత్రకారుడివా? అయినా ఎవరా అమ్మగారు? ఇది ఇప్పుడే తేలాలి. నా మాయ నివసించిన గదిలో మరొకళ్ళు అడుగు పెట్టడమా? తీక్షణంగా గుమ్మస్తా దిశ చూశాడు. యజమాని కళ్ళల్లోనే అతడి ఆజ్ఞను చదివేసి పరిగెత్తాడు గుమ్మస్తాలోనికి. ఇంట్లోని పరివారమంతా హాలులోకి వచ్చారు. ఎవరిందులో మీకు పైన బస ఇచ్చినది? సూటిగా ప్రశ్నించాడు జమీందారు. సుధాకర్ ఒక్కసారి తలెత్తాడు. జమీందారు కుటుంబం అంతా ఒక దిశ నిల్చుని వింతగా చూస్తున్నారు. వారిలో అసలు యువతలే లేరు. తల విదిలిస్తూ మరో దిక్కుకు చూచాడు. దాసీనులంతా నిలబడి ఉన్నారు. వారిలోనూ లేదా యువతి. వీరులా ఆమె లేదు అన్నాడు మెల్లగా సుధాకర్. ఇంతకు మించి మా దివాణంలో ఇక ఎవరూ లేరే? ఆశ్చర్యంగా అడిగాడు దివాన్. డామేట్, కోపంగా నేల తన్నుతూ లేచాడు జమీందారు. ఇందులో ఏదో మోసముంది. అసలు నువ్వెవరు? ఎలా వచ్చావు లోపలికి? అయితే తమరు నన్ను శంకిస్తున్నారన్నమాట. సుధాకర్ కూడా నిర్మోహమాటంగానే సూటిగా ప్రశ్నించాడు. ఆ యువతి వీరుల లేదు. కానీ తమరు పైకి దయచేస్తే ఆమె ఎవరో తెలుసుకోగలరు. తమరు వచ్చే వరకు కాలక్షేపంగా నేను ఆమె చిత్రం గీశాను. వడివడిగా జమీందారు మెట్లపై కురికాడు. ఒక్కో అంగకు 2 మెట్లు చొప్పున దూకేస్తున్నాడు. వెనుకనే పరివారము సుధాకర్ అనుసరించాడు. వ్యక్త జీవి అయిన ఆ భార్యపై ఎంత ప్రత్యేక అభిమానం! ఆమె ఎంత అదృష్టవంతురాలు అనుకున్నాడు సుధాకర్. అంతటి అవమానకర పరిస్థితిలోనూ. ఏది ఆ చిత్రం చూపండి. గది దద్దరిల్లేలా అరిచాడు జమీందారు. మెల్లగా చిత్రం దగ్గరకు నడిచి తెర తొలగించాడు సుధాకర్. మాయాదేవి! అందరూ ముక్తకంఠంతో ఆశ్చర్యంగా ఉచ్చరించిన ఆ శబ్దానికి ఆ భవనమే కాదు, ఆ ఎస్టేటే దద్దరిల్లింది. సుధాకర్ గుండెలు కూడా దద్దరిల్లి దడదడలాడాయి. గజగజ వణికిపోసాగాడు. మాయా మాయా చిత్రాన్ని గుండెలకు హత్తుకుని విలిపిస్తూనే ఉన్నాడు జమీందారు. సుధాకర్ తన సూట్ కేసుతో గబగబా మేడ దిగి అదిరే గుండెలతో తడబడే కాళ్లతో చలించే కనులతో నడక సాగించాడు. మాయా మాయా అని గొనుక్కుంటూ. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.